హిందూ మతానికి ఒక తేదీ లేదు, ఒక ప్రారంభం లేదు. వినండి, ఇది నమ్మకం కాదు, భావోద్వేగం కాదు, ఇది సైన్స్ చెప్తున్న నిజం. ప్రపంచంలో అతి పురాతనమైన రిలీజన్ ఏదైనా ఉందో అంటే అది హిందూ మతం. ఇది నేను చెప్తుంది కాదు, సైన్స్ చెప్తున్న సైన్స్. ప్రతి మతానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఒక తేదీ ఉంటుంది, ఒక వ్యవస్థాపకుడు ఉంటారు. క్రీస్తు మతం, యేసుక్రీస్తు వారు సుమారు 2000 years బ్యాక్ నుంచి కూడా వస్తుంది. ఇస్లాం మతం మహమ్మద్ ప్రవక్త గారు ఒక 1500 years బ్యాక్ నుంచి వస్తుంది. హిందూ మతానికి ఒక తేదీ లేదు, ఒక ప్రారంభం లేదు. మనిషి యొక్క ఆలోచన కాదు, ఏ రాజు యొక్క ఆజ్ఞ కాదు, ఏ వ్యవస్థాపకుడు యొక్క మాట కాదు. కానీ ఇది చరిత్రలో ఫామ్ అయిన నిజాలు. చరిత్రలో నమోదైన నిజాలు. ఇది తరతరాల అనుభవం, పరిశీలన కలిపి ఏర్పడింది. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. హిందూ మతానికి ప్రారంభం లేదు, తేదీ లేదు, వ్యవస్థాపకుడు లేదు. కారణం ఏంటంటే ఇది ఏ ఒక్క రాజు యొక్క ఆజ్ఞ నుంచి ప్రారంభం కాలేదు. ఏ వ్యవస్థాపకుడు దీన్ని చెయ్యాలి అని లేదు. కానీ ఇది తరతరాలు, అంటే సైన్స్ ప్రకారం 4000 years నుంచి 5000 years మధ్య మన నాగరికత ప్రారంభమైంది. చెప్పట్లేదు, సైన్స్ చెప్తుంది. అప్పటి నుంచి వస్తున్న ధర్మమే సనాతన ధర్మం. అప్పటి నుంచి వస్తున్న మతమే హిందూ మతం. ఇది మానవుడిలో ప్రతి ఒక్క కణంలో ఇంజెక్ట్ అయ్యింది. ఇది నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఒప్పుకోలేని నిజం. నేను చెప్తున్న నిజం, సైన్స్ చెప్తున్న నిజం, ఫ్యాక్ట్. సైన్స్ ఏం చెప్తుంది? పురావ శాస్త్రాల ప్రకారం భారత భూమిలో నాగరికత 5000 years మధ్య ఫామ్ అయ్యింది. తవ్వకాల ఆధారంగా తెలుస్తున్నాయి. పట్టణాలు ఉన్నాయి, డ్రైనేజీ సిస్టమ్ ఉంది, ప్లానింగ్ ఉంది. అప్పుడే సైన్స్ ఉంది. నీకు అర్థమవుతుందా? ఇది డ్రీమ్స్ కాదు, అంటే ఊహల్లో వచ్చింది కాదు. సైన్స్ లో దొరికిన నిజాలు, తవ్వకాల్లో దొరికిన నిజాలు. అర్థమవుతుందా? వేదాలు కథల పుస్తకాలు కాదు, గ్రహాల గమనాలు, కాలగణన, సూర్య చంద్ర గ్రహణాలు, యోగా, ధ్యానం, శ్వాస పరిశీలన. ఇవి ఇప్పుడు సైన్స్ చెబుతున్న నిజాలు. కానీ పూర్వమే మన శాస్త్రాల్లో ఇది లిఖించబడి ఉంది. ఈరోజు సైన్స్ చెప్తుంది స్ట్రెస్ తగ్గుతుంది, ఫోకస్ పెరుగుతుంది, శ్వాస మీద నియంత్రణ పెరుగుతుంది అని. దేనివల్ల? యోగా వల్ల. సో ఇవన్నీ ఎప్పుడు మనం సైన్స్ లో చెప్తున్న మాటలు ఇవి. ఇవన్నీ మనం ఇప్పుడు నిజాన్ని ప్రూవ్ చేసుకున్నాం, ఈవెన్ దొరికిన సాక్ష్యాల ద్వారా. కానీ ఈ జ్ఞానం శాస్త్రాల్లో వేల ఏళ్ళ నాటి నుంచే ఉంది. వేల సంవత్సరాలుగా హిందూ మతం ఎలా బతికింది? ఎందుకంటే ఇది ప్రశ్నించడం ఆపలేదు, మార్పులను నిషేధించలేదు. అందుకనే మార్పులతో పాటు పెరిగింది, ఇంతవరకు వచ్చింది, ఇప్పుడు ప్రశ్నిస్తోంది. కాబట్టి గుర్తుంచుకోండి, హిందూ మతం పుట్టలేదు, పెరగలేదు, ఎవరో స్థాపించలేదు, ప్రారంభం ఇవ్వలేదు. ఇది మతం కాదు, సనాతన ధర్మం. ప్లీజ్ బిలీవ్ మై వర్డ్స్. ఇది నిజం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.